మాకు బాధ అయిపోయింది. అలీపురం నుంచి రావాలంటే మధ్యలో పెంట దిబ్బలు దాటుకుని రావాలా. ఈనడం పరిస్థితి దారుణం అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నారాయణ గారితో చెప్తే షిఫ్ట్ చేస్తున్నామన్నారు. జూలై ఎండింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఇంటికి పోయే దారిలో ఉండదని మీకు తెలియజేస్తున్నాను. చెత్త ప్రభుత్వం చెత్త పనులని ప్రజల మీద వేసి ఆ చెత్త కూడా సరిగా తీలా. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు. ములు చేసి పోవటమే కాదు, చెత్త కూడా 85 లక్షల టన్నులు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు, దీన్ని తొలగించాలా. రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో 85 టన్నులని యాక్చువల్ గా లేకుండా చేయాలని, దాన్ని బయోమైనింగ్ సిస్టమ్ లో చేయాలా. అంటే దీన్ని తీసుకుని ఎక్కడంటే అక్కడ వేయట్లేదు, దీన్ని ప్రాసెస్ చేసి దీంట్లో రాళ్ళు కానీ రప్పులు కానీ ఇటువంటి అన్ని మట్టి ఉంటే దాన్ని సపరేట్ చేయాలా. ప్లాస్టిక్ చెక్కలు ఇవి సపరేట్ చేస్తారు. ఇవి చేయంగా మిగిలిన దాన్ని RGF అంటారు, దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో తరలించాలి. ఎక్కడ వేయకూడదు. దాన్ని ఖచ్చితంగా NGT రూల్స్ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీ తరలించాలి. అలా ఈ రోజు రాష్ట్రంలో 85 లక్షల టన్నులు ఈ రోజు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతోంది. ఖచ్చితంగా అక్టోబర్ 2025 పూర్తవుతుంది.